హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అనిత మినీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీ అందరూ? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. నేను చాలా బాగున్నాను. అండ్ ఇక్కడైతే నేను మ్యాగీ చేసుకొని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ తింటున్నా. మ్యాగీ ఆర్ ఇప్పీ అంటే కొంచెం లిక్విడ్‌గా, సూపీగా అలా ఉంటుంది కదా! బట్ నేనైతే అలా చేయను. కొంచెం పొడి పొడిగా, డ్రైగా చేస్తా. ఆ ప్రాసెస్ మీకు చూపిస్తా, వచ్చేసేయండి. నేనైతే ఇక్కడ పెద్దది మ్యాగీ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఎగ్స్. ఒక కడాయిలో వాటర్ పోసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో దట్ మ్యాగీ కుక్ అవుతున్నప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా, స్టిక్కీగా లేకుండా కొంచెం పొడి పొడిగా వస్తాయి. అండ్ ఇంకొక వైపు వేరే కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ కొట్టి వేసుకుంటున్నా. నేనైతే కొంచెం ఎక్కువ మందికి చేస్తున్నా, అందుకే ఇక్కడ కొన్ని ఎక్కువ ఎగ్స్ తీసుకున్నాను. అండ్ ప్యారలర్గా మనకిక్కడ మన మ్యాగీ కూడా కుక్ అయిపోతుంది. ఇలా పట్టుకొని చూస్తే ఒక 80% అలా కుక్ అయితే చాలు. అట్లే ఉంచొద్దు, ఎందుకంటే ఇంకా అన్నంలాగా మొత్తం పూర్తిగా కుక్ అయిపోతుంది. దాన్ని నేను తీసి పక్కన స్ట్రెయిన్ చేసేసుకుంటున్నా. అండ్ నాకు ఇక్కడ ఎగ్ బుర్జీ కూడా రెడీ అయిపోయింది. ఒక కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసుకున్నా. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఇక్కడ మీరు కావాలంటే ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. నేను సింపుల్గా చేస్తున్నాను కాబట్టి నేనేం వేయలేదు. అండ్ అప్పుడే కొంచెం సాల్ట్ వేసుకున్నా, ఎందుకంటే ఆనియన్స్ త్వరగా కుక్ అవుతాయి అని చెప్పి. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులో పసుపు, గరం మసాలా, ధనియాల పొడి అండ్ కారం. ఇంకా మీకు ఏమైనా కావాలంటే కూడా మీరు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నాకు మరీ ఎక్కువ అయిపోతే కొంచెం అంత నచ్చదు. సో దట్ నేను అందుకే కొంచెమే వేసుకున్నాను. అండ్ ఇందులోనే మ్యాగీ మసాలా ఇస్తారు కదా వాళ్ళు, ప్యాకెట్స్ అవి. నేనైతే అవన్నీ వేయలేదు, ఒక 4 వేసాను. అది కూడా కొంచెం మసాలా అంత మంచిది కాదు కదా, అసలే జంక్, ఎందుకులే అని చెప్పి మొత్తం ఏం వేయలేదు. కొన్ని 4 ప్యాకెట్సే వేసుకున్నా. అండ్ అందులో మనం కుక్ చేసి పెట్టుకుంటాం కదా మ్యాగీ, అది వేసేసి కొంచెం జెంటిల్గా కలపండి. నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టా వీడియో, అందుకే మీకు అంత స్పీడ్గా కనిపిస్తుంది. కొంచెం నిదానంగా కలుపుకోండి. దాంట్లో ముందు చేసి పెట్టుకున్న ఎగ్ బుర్జీ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు అలా కలుపుకోండి. అంతే, సింపుల్గా, ఈజీగా, చాలా టేస్టీగా ఉండే మ్యాగీ రెడీ. నిజం చెప్పు, బాగుందా? వీడియో కోసం కాదు, నిజంగా.